కూర్చో. వచ్చింది సార్. ఏయ్ వీరాజు గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్తే. నీ పేరేంటి? రాజండి. కూర్చో. సార్ కావాలంటే సార్. ఏం కావాలి సార్? అదే బ్రౌన్ షుగరా, మ్యాండ్రాక్సా, కోకైనా? కోకైన్ సార్. ఎంత? ½ కేజీ సార్. 10 లక్షలు అవుతుంది. చెప్పాడు సార్, డబ్బు తెచ్చాను. ఇదిగో. ఒరిజినలే కదా సార్? ఏమో నాకేం తెలుసు. టేస్ట్ చేసి నచ్చితే తీసుకో, లేకపోతే వదిలే. అంటే మీకు అలవాట్లేదా సార్? అలవాట్లేదు. ఉంటే ఎందుకు అమ్ముతాను? నేనే వాడుకుంటాను. చలో ఉంటాను సార్. సూపర్. చాలా బాగుంది. కెమెరా ఎక్కడ పెట్టావురా? షూలో పెట్టాను సార్. షూలోనా? ఇవేనా? కాదు సార్, ఇలాంటివే. బూట్లు తీసేసి ఉత్తకాలతో నిలబడితే మర్యాద ఇచ్చావనుకున్నా. ఎంత ఎదవరు చేసావురా. అయినా షూటింగ్ ఉందని ముందే చెప్పుంటే కొంచెం మేకప్ వేసుకునేవాడిని కదరా. ఇప్పుడు కాసేపు అవుట్డోర్లో షూటింగ్ చేద్దాం. చూడ్డానికి మంచోడ్లా ఉన్నావు. ఎందుకు ఇలా చేశావు? సారీ సార్. దీనివల్ల జర్నలిస్ట్గా నీకు పేరు వస్తుంది, జీతం 1000 పెరుగుతుంది. అంతేగా? అవును సార్. ఇప్పుడు ఏమైంది? ఈ సీడీని ఏ ఛానల్ వాడికి నువ్వు ఇచ్చావో వాడు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను వాడికి బోల్డ్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. సార్, నీ లైఫ్ టెన్షన్లో పడింది. అరే రే నాప్కిన్ అన్నా, చావడ దుప్పుచుకో, తీసుకో. రే ఆ బ్యాటీరా. నీ క్రికెట్ వచ్చా? నేను చాలా పెద్ద ప్లేయర్ని తెలుసా? చూడు. బాలేరా. క్యాచ్. క్యాచే సరిగ్గా పట్టలేవు, నువ్వు నన్నే పట్టుకుంటావరా? నర్సింగ్ అన్నా. అలాగే అన్నా. ఇంకెప్పుడు ఈ వీర్రాజుకి కోపం తెప్పించను. చెప్పు. వస్తా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. రోమియో జూలియట్. కాఫీ తెప్పించరా బావా? బావేంటి ఏదో తాళి కట్టిందని తమ్ముళ్లాగా? అంటే వరసదే కదా అని. ఉంచుకున్నోళ్లకు వరుసలుండవు. ఏమైంది? రాత్రి అమ్మాయి వచ్చింది. వచ్చాక కరెంటు పోయింది. పోయాక సామాను పోయింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఒక కరెంటు పోవడమే అబద్ధం చెప్పాను బావా. నిజం చెప్తున్నావా? నన్ను మోసం చేస్తున్నావా? అయ్యో, నీ సంగతి తెలుసు కూడా అలా చేస్తానా బావా? తెలుసుగా. తేడా వస్తే నిన్ను చంపి నీ అక్కతోని బిర్యానీ వండించుకుని తింటా. జాగ్రత్త. ఎంత పోయింది? అప్రాక్సిమేట్ గా 10 లక్షలు. ఎలా? వాషింగ్ మిషన్ తీసుకెళ్ళింది. వాషింగ్ మిషన్ 10 లక్షల?
అంటే మిషన్ 10,000, అందులో ఉన్న సామాను 10 లక్షలు. సామాన్ ఏంటి? డైమండ్ వాచ్లు, ట్రైబ్యాండ్ సెల్ ఫోన్లు, ఫారెన్ కడజోళ్లు మిషన్ లో పెట్టి తీసుకెళ్లిపోయారు. రేయ్! బావా నర్సింగ్, అన్నా వీడి దగ్గర డీటెయిల్స్ తీసుకుని వెతకండి. 24 గంటల్లో వాళ్ళు నాకు కావాలి. అలాగే అన్న. అమ్మ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అజంతా శిల్పంలా ఉంటుంది. అంటే నల్లని కళ్ళు, తెల్లని ఒళ్ళు, ఎర్రని పెదాలు, అందమైన కాళ్ళు, శుతిమెత్తని చేతులు. మరి నడుము కనిపించలేదు, అంత సన్నగా ఉందా? కవర్ చేసింది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అమ్మాయిని ఎతకడానికి. చప్. ఏందివా నువ్వు క్యాండిడేట్ ఎలా ఉంటుందంటే కామసూత్ర చెప్తున్నావు. సరిగా చెప్పు. అమ్మాయిని కాకుండా ఇంకో నన్ను చూసినావా? వాషింగ్ మిషన్ తీసుకెళ్ళడానికి టెంపో ఒకటి వచ్చింది. తీసుకెళ్ళండి. షర్ట్ నలుగుతుంది. వాళ్ళు ఎక్కడున్నారా? మీరు ఇబ్రహీం మనుషులా? ఇబ్రాహిం వాడరా? నాకంతా తెలుసు. ఏం తెలుసురా నీకు? మర్యాదగా చెప్పు వాళ్ళు ఎక్కడున్నారో, లేదా నీ 2 కాళ్ళ సందులో ఈ టెంపో బిల్లెక్కిచ్చేస్తా. వద్దు, చెప్పు. మామూలుగా అయితే నేనేం చెప్పేవాడిని కాదు. కేవలం మీరు కొడతారన్న భయంతో చెప్తున్నాను. రాత్రి వాళ్ళని చోరు బతను తీసుకెళ్లి ఓ హోటల్లో డ్రాప్ చేశాను, అంతే. అరే చల్. ఆ కబోర్డ్ లో నిన్న కొన్న బట్టలు అవి ఉన్నాయి, పెట్టుకున్నావా? మేకప్ కిట్స్ అదుకున్నావా? ఆ బాంబే మోడలింగ్ ఏజెన్సీ అడ్రస్ అది పెట్టుకున్నావా? ఆ డబ్బులు కట్టిన రిసిప్ట్ అక్కడే ఉంది, పర్సులో పెట్టుకో. హే, ఆ బ్లూ డ్రెస్ వేసుకో. ముంబై అంటే స్టైల్గా ఉండాలి, సరేనా? ఇదిగో, ఇది నీ వాట, ఇది నా వాట. జాగ్రత్తగా దాచుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ కావాలి ఊరికే ఏడవకు, అర్థమైందా? ఇదిగో మొబైల్ తీసుకో. నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. పగలు పళ్ళు తింటావు, రాత్రి పాలు తాగటం మర్చిపోకే. హలో, ఐ నీడ్ ట్యాక్సీ, స్టేషన్కి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. తొందరగా రెడీ అవ్వు, ఓకే? ఎక్కడికి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళి బాబు. అలాగే సార్. తీసుకెళ్ళండి రా. కూతురాంగా లాగుతావేంటి? ఇవాళ అర్లీ మార్నింగ్ ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్ నంబర్ ఎంత? 402. పదండి రా. కానీ వాళ్ళు ఖాళీ చేశారు సార్. ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడికి వెళ్ళారు? అది నాకు తెలియదు సార్. నిజం చెప్పు. ట్రావెల్ డెస్క్ లో అడగండి సార్. వాళ్ళు ఏదో టికెట్ బుక్ చేసుకున్నారు. రావాలి సార్. ఎవడాడు? పదండి సార్, పదండి. మీరు కూతురాంగా తోస్తావేంటి? వాళ్ళు టికెట్ ఎక్కడికి బుక్ చేశారు? ముంబై. ఏ ట్రైన్? ముంబై మెయిల్. కోచ్ నెంబర్ S9, బర్త్ నెంబర్ 7. పద. ఎక్కడికి? బొంబాయి. పదండి సార్, పదండి, పదండి. పదండి. ఆ బ్యాగ్ ఇటీ. నువ్వు ఇలాంటివన్నీ మోయకూడదు. దా. తప్పుకోవయ్యా. వీళ్ళందరికీ అసలు తెలియట్లే. ఇంకో 3 నెలల్లో నువ్వు పెద్ద మోడల్ అయిపోతావు. అప్పుడు ముందు ప్రెస్, వెనక ఫ్యాన్స్, చుట్టూ ఫుల్ సెక్యూరిటీ. వాళ్ళందరినీ తోసుకుని వచ్చి నేను నిన్న ఆటోగ్రాఫ్ అడుగుతాను. ఇస్తావా? ఇవ్వకపోయావో నీ పేరు జూలీ కాదు జ్యోతి అని అందరికీ చెప్పేస్తాను. ఏయ్, ఒక విషయం గుర్తుపెట్టుకో. ట్రైన్లో ఎవడైనా బిస్కెట్ పెట్టాడనుకో తినకే. లోపలికి వెళ్ళు. ఇదిగో, అదే పనిగా పడుకోకుండా కొంచెం మధ్యలో సామాన్లు అవి చూసుకుంటూ వెళ్ళు, ఓకే? బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పుడు వెళ్ళు అంటావు కానీ ఒక్కసారి ఉండమనొచ్చుగా. నేను ముంబై వెళ్ళను, నీతోనే ఉంటాను. నన్ను నీకన్నా బాగా ఎవరు చూసుకుంటారా? నాకేమి ఇష్టమో నీకు తెలుసు, నాకు ఏ డ్రెస్ బాగుంటుందో నీకు తెలుసు, నాకెప్పుడు ఆకలిస్తుందో కూడా నీకే తెలుసు. నువ్వు నాకు అలవాటైపోయావురా. ప్లీజ్ రా, నన్ను వెళ్ళమన్నొద్దు, వెనక్కి తీసుకెళ్ళిపో ప్లీజ్. అది కాదు నేను చెప్పేది కొంచెం. అక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు ఏ పనైనా చేయగలవా? చేయగలను. చేయలేను. నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఉండగలను.
ఉండలేను. అయితే బ్యాగ్ పట్టుకో పద. దిగండి సార్, దిగండి. ఊరికి లాగుతావేంది మనిషిని? ఏంటా హ్యాండ్లింగ్? పద. వస్తున్నా, ముందు నువ్వు పద. రేయ్ కరెక్ట్ గా చూడండి రా. ఇదే S9 వెతకండి రా. ఇదే బెర్తు. రేయ్, చల్. ఏంటి ఆలోచిస్తున్నావు? అది కాదు, నువ్వు రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏడవు కదా. సారీ 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 ఊరికేనా? సారీ. రౌడీ వస్తున్నట్టు పారిపోరారా. ఎందుకురా పరిగెడుతున్నావు? ఎవరో రౌడీ వస్తున్నాడు సార్. వెంకటరావు సార్ ఎవరిని వీళ్ళు రౌడీ అంటున్నారు? నన్ను కాదు సార్, నాకు తెలిసి ఈ ఏరియాలో జనం పారిపోయేంత రౌడీ ఎవరు లేరు సార్. మీ ఒక హెడ్ కానిస్టేబుల్ వి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుని పట్టుకుని రౌడీ అంటావా? నేను ఎందుకు అంటాను సార్, జనం అంటున్నారు సార్. ఎవర్రా అంది? నువ్వా? నువ్వా? రై ఎవర్రా? రై రై మనం ఎందుకు కొట్టారా నిన్ను? షాప్కి వచ్చిన ఆడపిల్ల చేపట్టుకున్నావునే కదా కొట్టింది. అయినా కొట్టడం ఏమన్నా నా హాబీ అంటరా? కాదు, నా వీక్నెస్. ఆడపిల్లల్ని అల్లరి చేస్తే అడ్డంగా కొడతా, పెళ్ళాన్ని కొడితే ప్లేస్ చూడకుండా కొడతా, పిల్లల్ని ఏడిపిస్తే పిచ్చి పిచ్చిగా కొడతా. చిన్నోడు తప్పు చేస్తే చిన్న కొడతా, పెద్దోడు తప్పు చేస్తే పెద్ద కొడతా. ఇంకొకసారి నన్ను రౌడీ అంటే ఇష్టం వచ్చినట్టు కొడతా. జాగ్రత్త. టైం ఎంత? 10:30 సార్. వాచ్ ఎంత? సార్ కొన్నావా కొట్టేసావా? కొన్నాను సార్. ఎంతకే? 300కి. 3000 రూపాయల వాచ్ 300కి అమ్మేశారా? అవును సార్, చాలా మంచి వాళ్ళు. ఓ ముసలోడు బిచ్చవాడు అడిగితే 500 ఇచ్చేసారు. ఎవరాళ్ళు? తెలియదు సార్. ఒక అబ్బాయి అమ్మాయా? అవును సార్. చూస్తే గుర్తుపడతావా? డౌటే సార్. వెంగళరావు సార్ ఇతను జీప్ ఎక్కించు. గుర్తుపడతాను సార్. అయితే నువ్వే ఎక్కువ. సార్ పద. పారిపోవడానికి ప్రయత్నం చేయకురోయ్. లేదు సార్. దొరికితే మీ ఆవిడ ఇబ్బంది పడుద్ది. చెప్పాడుగా ఎన్ని టైప్స్ లో కొడతాడు. అవును సార్. ఎక్కు. లేదు సార్, కూర్చొని వెయిట్ చేస్తాను. ఇక్కడ కాదు, అక్కడ బ్యాక్ సైడ్. అలాగే సార్. ఎరా చిన్న, అది గుర్తుపడతావా? ఎవరో తెలియదు సార్, కానీ రాత్రి అక్కడ టిఫిన్ కూడా చేశారు సార్. ఇది పట్టుకో, ఉంచు. నమస్తే సార్. రోమియో జూలియట్. వెంగళరావు, వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? అడుక్కునే వాడికి 500 ఇవ్వటం తప్పే సార్. కాదు, వాళ్ళ హైదరాబాద్ రావటం వాళ్ళ తప్పు. దొంగతనం వాళ్ళ వృత్తి, మంచితనం వాళ్ళ వీక్నెస్. వాళ్ళ వీక్నెస్సే మన స్ట్రెంగ్త్. కానీ వాళ్ళ పేర్లు బాగున్నాయి సార్. రోమియో, జూలియట్. యు ఆర్ అన్ ఇడియట్. థ్యాంక్ యూ సార్. పేర్లు బాగున్నాయి కానీ వాళ్ళ జాతకాలు బాలేవు. అందుకే నా ఏరియాకి వచ్చారు. బై ద వే, నీకు ఒక విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? రోమియో జూలియట్ అంటేనే ట్రాజడీ. హలో, నేను మన్మథరావు అండి. వెంకటరావు ఉన్నాడా? సార్ మన్మథరావు గారంట. లేరని చెప్పు. లేరండి. తీకు. మళ్ళీ వాడే ఉంటాడు. ఏంటి సార్, మన్మథరావు గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నారు? మాదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కోటయ్య. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, ఒకే రూమ్ లో ఉన్నాం, ఒకే మెస్ లో తిన్నాం. అనుకోకుండా ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం. వాడు పెద్ద ఎదవని కాలేజ్ అంతటికి తెలుసు, ఆ అమ్మాయికి తప్ప. వాడు చెప్పే అబద్ధాలన్నీ నమ్మేసింది, వాడిని పెళ్లి చేసుకుంది. ఫినిష్. ఆయన లేడు సార్, ఆయనే సార్. వీడేంటి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నాడు? సుశీల, పిలిచారా అండి? ఓసారి రా. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వెంగళరావు లైన్లోకి తీసుకో. మన కేసు ప్రోగ్రెస్ ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కో. సరేనండి. హలో, ఒక్క నిమిషం. మన్మథరావు గారి ఇంటి నుంచి అంట. లేరని చెప్పవయ్యా.
లేరండి సార్, సుశీల్ గారంట. సుశీల, జస్ట్ మినిట్. హలో సుశీల. వెంగి, ఎలా ఉన్నావు సుశీ? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఫోన్ అయినా చెయ్యట్లేదు. చాలాసార్లు చేద్దామనే అనుకున్నాను, కానీ ఇంట్లో మీ ఆయన ఉంటాడేమో అని హెసిటేట్ చేశాను. నిన్ను చూసి చాలా రోజులైంది. ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఆంజనేయ స్వామి గుడి పక్కిల్లే. ఆంజనేయ స్వామి కూడా నాకెందుకు తెలీదు? ప్రతి వారం నేను అక్కడికే వస్తుంటాను. దొరికాడా? తనతోనే మాట్లాడుతున్నానండి. మన కేసు విషయం ఏమైనా మాట్లాడావా? అయ్యయ్యో, ఆ విషయం మర్చిపోయానండి. అంతేలే బాబు, మేము ఫోన్ చేస్తేనేమో లేడని చెప్పిస్తారు, లేడీస్ అయితే మాట్లాడతారు. లేదు మన్మధరావు, ఏదో పనిలో ఉండి. సర్లే, మా కేసు విషయం ఏమైంది? జరుగుతుంది. ఇన్ఛార్జ్ ఎవరు? డీసీపీ యుగంధర్. ఒకసారి నెంబర్ ఇవ్వు, వీర్రాజు గారు మాట్లాడాలన్నారు. ఎవరితో? యుగంధర్ గారితోనా? సరే రాసుకో, నీ కర్మ. హలో. డీసీపీ, నేను వీర్రాజుని మాట్లాడుతున్నాను. మన ఇద్దరికి పెద్దగా పరిచయం లేదు. నా షోరూంలో సరుకు పోయిందని కంప్లైంట్ ఇచ్చి 24 గంటలైంది. ఇప్పటిదాకా నాకే ఇన్ఫర్మేషన్ లేదు. ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మిగతా కేసులన్నీ పక్కన పెట్టి ముందు నా కంప్లైంట్ సంగతి చూడు, ఓకే? నాకు రోమియో జూలియట్ కావాలి. నీకు వీర్రాజులు తెలుసా? తెలుసు సార్. బండి తెప్పు. అదే సార్. ఎవరు కావాలి సార్? ఎవరు సార్? ఎక్కడ వీర్రాజు? వీర్రాజు ఎక్కడ? ఎక్కడ? పైన ఉన్నారు. పైన? ఎక్కడ వీర్రాజు? ఎక్కడ? ఎక్కడ? ఇదిగో 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 ఈడే వీర్రాజు, ఈడే వీర్రాజు. రై, ఏంట్రా ఫోన్ ఇష్టానికి బెదిరిస్తున్నావు? సారీ చెప్పరా, చెప్పరా సారీ. రై చెప్పరా, చెప్పరా సారీ చెప్పరా. ఏంటి సార్? సారీ. గుడ్. పోలీసులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏమన్నావురా? మన ఇద్దరికి పరిచయం లేదన్నావు కదా, ఇప్పుడు అయిందిగా. నేనేంటో తెలుసుకున్నావు కదా. మంచి కాఫీ చెప్పు. అలాగే సార్. నువ్వేంటో నాకు తెలిసిందే, కానీ నేనేంటో నీకు తెలియదు డీసీపీ. తెలుసుకుంటాను. నీ మీద ఆల్రెడీ చాలా రూమర్స్ ఉన్నాయి. డ్రగ్స్ అమ్ముతావని, కబ్జాలు చేస్తావని, బాంబులు సప్లై చేస్తావని. ఇవాళ నుంచి మిగతా కేసులన్నీ పక్కన పెట్టి నీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, నన్ను కెలికావు. అదిగో మళ్ళీ కెలుకుతున్నావు. సార్ కాఫీ. నేను తాగను, అందులో ఏదో కలిపి ఉంటావు. మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో. పొద్దున్నే లెగిసి కాసేపు వ్యాయామం చేసుకుని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకో. మధ్యాహ్నం శాకాహారం మాత్రమే తీసుకో. సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్ళి భజన చేసుకో. రాత్రికి పళ్ళు తిని పాలు దాగి పడుకో. ఈ డైలీ రొటీన్లో ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్ట్గా నరకానికి వెళ్తావు, సావకుండానే. రిమెంబర్, ఐఎమ్ యుగేందర్. నిన్ను ఆ రోమియో జూలియట్ ని బొక్కలో దూసేదాకా నేను బీరు కూడా తాగను.